హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్‌లకు బకాయిల చెల్లింపులండి రాత్రికి రాత్రే ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ నేను చేసేవన్నీ కూడా ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ ఆలస్యం చేయకుండా వివరాలైతే వెళ్దాం. హడావిడిగా ఉద్యోగుల బకాయిల చెల్లింపులండి. ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయిలపై ఆర్థిక శాఖ ఇప్పుడు దృష్టి సారిస్తోంది. అంటే దానిపైన దృష్టి ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు హడావిడిగా ఆర్థిక శాఖ చర్యలైతే ప్రారంభించింది. ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయుల చెల్లింపులకైతే చేసే ప్రయత్నంలో ఉంది. ఇక ఒకవైపు సామాజిక పింఛన్లు, మరోవైపు వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జీపీఎఫ్ అలాగే మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారండి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కూడా వెళ్ళినట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి నెల సగం దాటిపోయినా ఖజానాలోనే ఉండిపోయింది. కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే ఓవర్ డ్రాఫ్ట్ కూడా వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలల్లో రాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలన్నీ కూడా చెల్లించాలని ప్రయత్నిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడం తెలిసిందే అండి. వారంతా బాహాటంగానే ప్రభుత్వం తీరుపై అయితే విమర్శలు చేసి సంధిస్తున్నారు. విమర్శలు చేస్తున్న మనం చూసామని ధర్నాలు చేశారు. చాలామంది నిరసనలు తెలిపారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాము పెండింగ్ బకాయిల కోసం. ఇక దీని ప్రభావం ఓటింగ్ పైన కూడా పడుతుంది అన్న ఆందోళన వ్యక్తం చేస్తుందండి ప్రభుత్వం. ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు అందుకోసమే ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉందండి. మనం ఎప్పటి నుంచో చెప్పుకున్నాం ప్రభుత్వం ఈ ఎన్నికల లోపే బకాయిలను అయితే చెల్లించాలనే యోచనలో ఉంది. అన్నీ కాకపోయినా కొంత మేరకైనా అయితే చెల్లించాల్సిన దారిలోనే ఉంది. మరొక విషయం ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మంగళవారం ఏదైతే సెక్యూరిటీ బాండ్ల వేలం ఉందో ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీకి సంబంధించి ఒక 3,000 కోట్ల నిధుల రాక అయితే ఉందండి. అందులో అయినా పెండింగ్ బకాయిల కోసం వాటినైనా కూడా కొంత మేర పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం చాలామంది అడుగుతున్నారు సరెండర్ లీవ్స్ ఎప్పుడు ఎర్న్డ్ లీవ్స్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అప్పుడు సాకుగా దానికోసం ఏం చెప్పారంటే సరెండర్ లీవ్స్ ఈ బిల్లులన్నీ కూడా ఓల్డ్ రిజిస్టర్ నెంబర్తో అయితే జనరేట్ అయి ఉన్నాయి. కాబట్టి సీరియల్ నెంబర్ అనేది 2024తో వచ్చిన బిల్లులు మాత్రమే ఇప్పుడు వ్యాలిడ్ అని అయితే చెప్పుకొచ్చారు. కానీ మెయిన్ కారణం ఖజానాలో డబ్బు లేకపోవడమే అండి. వాటిని సవరించి వెంటనే ఇవన్నీ డబ్బులు సమకూర్చి వారికి ఏదైతే చిన్న ఉద్యోగులు ఉంటారో వారందరికీ సంబంధించిన సరెండర్ లీవ్స్ అయితేనేమి, బకాయిలు పెండింగ్ డిఏ అరియర్స్ అయితేనేమి, పిఆర్సీ ఇవన్నీ కూడా సకాలంలో చెల్లించాలని అయితే ఆశిద్దామండి. చూద్దాం మరి ఎలక్షన్స్ అయితే ఈ 13th అయితే ఉన్నాయి. మే 13th ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపల చెల్లిస్తామంటున్నారు. మరి ఎంత మటుకు సాధ్యాలు అవుతాయనేది అయితే తెలియాల్సింది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.